శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాతాపితృభ్యో నమ. ముందుగా ఈరోజు దినఫలాలు తెలుసుకునే ముందుగా వారం తీసుకుంటే గనక శుక్రవారం. అదే సందర్భంలో తిథిపరంగా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి, ఫాల్గుణ పౌర్ణమి అంటాం. ఇక ప్రధానంగా నక్షత్రం వచ్చేటప్పటికి ఉత్తరా నక్షత్రం అయింది. యోగం వచ్చేటప్పటికి శూలయోగం, కరణం వచ్చేటప్పటికి భవకరణం. ఈ రీత్యా ఉన్నటువంటి స్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఎలా ఉందనేది తెలుసుకుందాం. ప్రధానంగా వచ్చేటప్పటికి ముందు మేషరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ప్రధానంగా ఈ యొక్క విద్యార్థులు అవ్వచ్చు, ఏ రంగంలో ఉన్నవారు ఎవరికైనా కూడా ఇక్కడ చూస్తే కనుక కొంత మానసిక శాంతి అనేది ఎక్కువగా కనపడుతోంది. మేషరాశి వారికి సంబంధించి ఈ నిరంతరం మీరు చేసేటువంటి కులదైవ పూజ లేదా అర్చనతో పాటుగా ప్రధానంగా పరిశీలించుకుంటే కనుక విష్ణు సంబంధంగా చేసేటువంటి సేవ ఏదైనా లేదా నారాయణ మంత్రాన్ని జపించండి. ఆ రీత్యా కొంత ప్రశాంతత కలుగుతుంది. అదే సందర్భంలో వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి ఆకస్మికంగా ఎవరికైనా మీరు డబ్బు ఇవ్వాల్సి రావచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే రుణభారం మిమ్మల్ని వెంటాడుతుంది. మరి దాని నుంచి జయించాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీనారాయణ సేవ చేయటం ఒక్కటే మార్గం. తదుపరి వృషభ రాశి వారికి పరిశీలిస్తే కనుక వృషభ రాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా చెప్పాలి అంటే విద్యార్థుల దగ్గర నుంచి విద్యార్థులకి అప్రయత్నపూర్వకంగా విదేశీయాన యోగం కలుగుతుంది. అంటే వెళ్దామా వద్దా అంటే ఒకసారి ఇలా అప్లై చేయంగానే వచ్చేటువంటి అవకాశం కూడా బలంగా కనపడుతుంది. ఆ రీత్యా వృషభ రాశి వాళ్ళు ధైర్యంగా చేయొచ్చు. ఉద్యోగస్తులకు కూడా విదేశీయాన యోగం బలంగా ఉంది. వ్యాపారస్తులకు చేస్తున్న వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశం ఉంది. లేదా ఆదాయాన్ని లేదా లాభ శాతాన్ని కూడా పెంచుకునేటువంటి అవకాశం పుష్కలంగా కనపడుతుంది. వృషభ రాశిలో ఉండేటువంటి వారు నిరంతరం కూడా అమ్మవారి నామస్మరణ చేయండి. దుర్గా సూక్తం చదవండి. లేని పక్షంలో దేవి ఖడ్గమాలను జపించండి. తదుపరి మిథున రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక మిథున రాశి వారికి ఈరోజు ప్రధానంగా చెప్పాలి అంటే చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో కొంత అనారోగ్య సంబంధంగా ఇబ్బంది పడుతున్నటువంటి మీ యొక్క తల్లికి సంబంధించిన ఆరోగ్యం కుదుటపడేటువంటి అవకాశం లభిస్తుంది. లేదా దానికి సంబంధించిన తరుణోపాయం భగవత్ సంబంధంగా భగవత్ ప్రేరణగా మీకు అందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ మనం పరిశీలిస్తే కనుక మిథున రాశి వారు నిరంతరం కూడా మీరు చేసేటువంటి పూజతో పాటు ప్రతినిత్యం మరి లక్ష్మీనారాయణ అష్టోత్తరం చదవటం విశేషంగా చెప్పేటువంటి సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి సంబంధించి ఈరోజు ప్రధానంగా చెప్పాలి అంటే విద్యార్థుల చదువులో ఏకాగ్రత చాలా అవసరం. వృత్తి రంగం, నిర్మాణ, వ్యాపార రంగం ఇలా ఏ రంగంలో వారికైనా కూడా ప్రధానంగా వచ్చేటప్పటికీ కొంత ద్రవ్య నష్టం కనపడుతుంది. అంటే అనుకున్న దానికి కంటే కూడా ఆకస్మికంగా కొంత ధన నష్టం అనేది జరగబోతుంది. దాన్ని నివారించాలి. ఏ రకంగా అయినా మనకి భగవత్ శక్తి ఉంటే దాన్ని నివారించగలం. ఎలా చేయొచ్చు అంటే ప్రధానంగా చెప్పాలి అంటే ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి వారు ఖచ్చితంగా చంద్రుడికి ప్రీతిగా చేసేటువంటి అష్టోత్తరం లేదా పూజ, లేని పక్షంలో దుర్గా అమ్మవారు, గౌరీ అమ్మవారికి సేవ చేయటం ద్వారా లేదా దగ్గరలోని దుర్గా అమ్మవారిని నమస్కారం చేసుకోండి. లేదా అర్చన చేయించుకుని ప్రసాదం తీసుకోవడం ద్వారా ఆ చిన్నపాటి దోషాన్ని పోగొట్టుకోగలుగుతారు. తదుపరి సింహరాశి వారికి సంబంధించి మనం పరిశీలిస్తే కనుక ఈ రాశిలో ఉండేటువంటి వారందరికీ కూడా చాలా అంటే చాలా బాగుంది. వ్యాపార రంగంలో ఉండేటువంటి వారు కొత్త వ్యాపారానికి సంబంధించినటువంటి ఆశలు చిగురుస్తాయి. అదే సందర్భంలో బంధుమిత్రుల రాక మీ ఇంటికి సందడిగా ఉంటుంది. ఎంతో కోలాహలంగానూ ఉంటుంది. ఇంత బాగుంది అయినా కూడా మనం భగవంతుడిని విడవకూడదు. కాబట్టి నిరంతరం భగవత్ సేవకులో ఉండాలనే ప్రధానమైన మనసులో ఆ ఉద్దేశం పెట్టుకోండి. ప్రధానంగా సింహరాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా చెప్పాలి అంటే మీ యొక్క కులదైవ పూజతో పాటు ప్రతినిత్యము చేసేటువంటి కులదైవంతో పాటుగా ఆంజనేయ స్వామి సంబంధంగా చేసేటువంటి అర్చన లాభిస్తుంది. తదుపరి కన్యారాశిలో ఉండేటువంటి వారికి ప్రధానంగా మానసిక శాంతి ఎక్కువగా ఉంటుంది. ఈ మానసిక శాంతిని తట్టుకోవటానికి మీరు చేసేటువంటి పూజతో పాటుగా నిత్య పూజ అంటే కులదైవానికి సంబంధించిన పూజ చేస్తాం. దీనితో పాటుగా ప్రధానంగా
నారాయణ సంబంధంగా చేసేటువంటి అర్చన లేదా పూజ విశేషంగా లాభిస్తుంది. లేని పక్షంలో ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రం విశేషంగా మిమ్మల్ని తట్టుకునేటువంటి శక్తిని ఇస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ప్రధానంగా తులారాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా కొంత మానసిక అశాంతి కొంత కనపడుతోంది. దాన్ని జయించాలి, తట్టుకోవాలి. కాబట్టి తులారాశిలో ఉండేటువంటి వారు మరీ ముఖ్యంగా దేవీ ఖడ్గమాల చదవటం విశేషమైన సూచన. దేవీ ఖడ్గమాల చదవలేని వారు దుమ్ దుర్గాయే నమః అనే చిన్నపాటి మంత్రాన్ని జపించండి. పూర్తి స్థాయిలో వచ్చేటువంటి వ్యతిరేక శక్తిని అడ్డుకోగలుగుతారు. అదే సమయంలో మానసిక ప్రశాంతతను కూడా పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక వృశ్చిక రాశి వారికి అప్రయత్నంగా లాభం వస్తుంది. అంటే అనుకున్న దానికంటే కూడా ఒకంత డబ్బు ఎక్కువ రావడాన్ని అప్రయత్నపూర్వకంగా వచ్చేటువంటి లాభం అంటాం. ఆ రీత్యా ఎక్కువ కనపడుతోంది. ఇదే సందర్భంలో ఏ రంగంలో ఉన్న వారికైనా నూతన అవకాశాలు అయితే చాలా బాగా కనపడుతున్నాయి. మరి నిత్యం చేసేటువంటి కులదైవ పూజతో పాటుగా సుబ్రహ్మణ్య భుజంగ లేదా కరావలంబ స్తోత్రంతో పాటు అది చదవలేని వాళ్ళు శం శరణభవాయ నమః అని చదువుకుంటూ ఉండండి. తదుపరి ధనురాశి. ధనురాశిలో ఉండేటువంటి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక చాలా అంటే చాలా బాగుంది. మీకు అన్ని వైపులా కూడా దాదాపుగా పట్టిందల్లా బంగారం అనే పరిస్థితిలో ధనురాశిలో ప్రస్తుత స్థితి కనపడుతోంది. దీనికి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అధిగమిస్తారు. మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం పుష్కలంగా కనపడుతోంది. మరి ధనురాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా నిత్యం కూడా గురు దక్షిణామూర్తి సేవ చేస్తూ ఉండండి. మీ కులదైవ అర్చన చేసినా కూడా దక్షిణామూర్తి సేవ లేని పక్షంలో దక్షిణామూర్తి చిత్రపటానికి కనీసం నమస్కారమైనా చేయండి. అంత మటుకు చేయటం విశేషంగా మీకు కలిసి వస్తుందని చెప్పాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క దినఫలాన్ని పరిశీలిస్తే కనుక మకర రాశిలో ఉండేటువంటి వారు విపరీతమైన ఒత్తిడిలో ఉంటారు. ఆ ఒత్తిడిని జయించేటువంటి అవకాశం ఈశ్వరుడు మీకు ఇస్తాడు. ఆ ఒత్తిడిని జయించటానికి నిరంతరం కూడా ఆంజనేయ సంబంధంగా చేసేటువంటి పూజ, అర్చన లేదా అభిషేకం ఏదైనా విశేషంగా లాభిస్తుంది. ఇది చేయలేని పక్షంలో దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి కనీసం 5 ప్రదక్షిణలు చేస్తూ ఉండటం విశేషంగా వచ్చేటువంటి వ్యతిరేక శక్తిని అధిగమిస్తారు. అతి త్వరలో మీరు శుభ వర్తమానాన్ని అందుకుంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సంబంధించి ప్రధానంగా చెప్పాలి అంటే ఇక్కడ కుంభరాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా వారికి సంబంధించి కొంత వ్యతిరేక శక్తి ఉంది. అంటే వ్యతిరేకంగా గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాన్ని తట్టుకోవాలి. దాన్ని తట్టుకోవడానికి ప్రధానంగా మీ దగ్గర ఉన్నటువంటి శక్తి చాలదు. గ్రహాలు అధిగమించాలి. ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి వ్యతిరేక శక్తిని మనం తట్టుకోవాలి. కాబట్టి మరీ ముఖ్యంగా వ్యాపార రంగంలో, నిర్మాణ రంగం ఏ రంగంలో వారైనా కూడా మీ కులదైవ అర్చనతో పాటు ఆంజనేయ స్వామి వారికి కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణ ద్వారా తరుణోపాయం అని చెప్పాలి. చివరిగా వచ్చేటప్పటికి మీనరాశి. మీనరాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా విద్యార్థుల దగ్గర నుంచి వ్యాపారస్తుల వరకు ఎవరికైనా కూడా ప్రస్తుత స్థితి అనుకూలంగా ఉంది. కానీ విద్యార్థులు హయగ్రీవ ప్రార్థన కానీ, హయగ్రీవ స్తోత్రం కానీ, లేదా గురు దక్షిణామూర్తి స్తోత్రం కానీ, లేదా కనీసం చిత్రపటానికైనా నమస్కారం చేసుకోవడం ఉత్తమమైన సూచన. అదే సందర్భంలో ఇతర రంగాల్లో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా మరి ఈశ్వర సేవ చేసుకోవటం, దగ్గరలోని శివాలయానికి అర్చన లేదా అభిషేకం లేని పక్షంలో కనీసం శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం మానసికంగా చేయటం ద్వారా వచ్చేటువంటి వ్యతిరేక శక్తిని అధిగమించగలుగుతారు. ఇవి ఈరోజు ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి దినఫలం. స్వస్తి.